పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం నోములు వ్రతాలు ప్రత్యేకమైన కార్యక్రమం చేయదలుచుకున్నాం కదా. ఒక్కొక్క నోము గురించి మాట్లాడుకుందాం. మొట్టమొదటి ఒక నోము గురించి చెప్పండి. దానికన్నా ముందు నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో మీ ముందు పెడతాను. ప్రకాష్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు విజయవాడ నుంచి ఫోన్ చేశారు. వాళ్ళు ఒక నోము నోచుకుంటున్నాము, పసుపు కొన్ని కిలోల లెక్కను తెప్పించి, కుంకుమ కూడా అన్నీ కూడా తాంబూలం ఇస్తాం. ముందు ఊర్లో ఉన్న అమ్మవారికి ఇచ్చి తర్వాత తాంబూలం ఇచ్చుకుంటాం. ఏంటిది అంటే ఇది ఒక ప్రత్యేకమైన నోము అనేసి. సో ఇద్దరిని రమ్మన్నారు. నాకు కుదరక నేను వెళ్ళలేకపోయాను, తను వెళ్ళొచ్చారనమాట. అప్పుడు అనిపించింది ఇట్లాంటి మనకు తెలియని నోములు, వ్రతాలు, పూజలు చాలా ఉన్నాయి. పూర్తిగా చాలా వరకు మీకు తెలుసుంటాయి. అవన్నిటినీ మనం ప్రజలకు పరిచయం చేద్దాము. వాటి విధానాలు, ఎందుకు చేసుకుంటాం, ఎలా చేసుకోవాలి, నియమాలు అన్నీ కూడా. అందుకని ఈ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ తన పేరు పూర్ణిమ అండి. తన నుంచి నాకు వచ్చిన ఇన్స్పిరేషన్ అనమాట ఇలాంటివి చేద్దామనేసి. అయితే ఆ ఇన్స్పిరేషన్కి కారణమైన నోము గురించే మాట్లాడదాం. తప్పకుండా రమ్మగారు. కైలాస గౌరి నోము అంటారు. మీకు పిలుపు వచ్చింది దాన్ని. ఈ కైలాస గౌరి నోము ఏంటంటే ప్రత్యేకంగా ఇన్ని కేజీల పసుపు, ఇన్ని కేజీల కుంకుమ అన్నట్టు. 5 కుంచాల పసుపు, 5 కుంచాల కుంకుమ. ఈ కుంచాలంటే ఇంచుమించుగా ఒక 30 కేజీలైనా కనీసం ఉంటాయి. కొంచెం అంటేనా? కుంచం అంట కదా, మొత్తం 5 కుంచాలంటే ఇంచుమించుగా. కొంచెం అంటే 4 కేజీలు, 5 అలా లెక్క ఉంటుంది. ఒక 20 నుంచి 30 కేజీల దాకా. అయితే దీనికి ఏంటంటే ఒక దేవాలయం, సమీప దేవాలయంలో పూజ చేయించుకుని అమ్మవారికి మొదట పసుపు కుంకాలు సమర్పించుకుని ఆ తర్వాత మిగిలిన పసుపు కుంకాలని ముత్తైదువులకి పంచిపెడతారు. ఈ పంచటం ఇట్లా దోశలతో తీసిస్తారు. దోసెడు ఒళ్ళో పోయిస్తారు. ఇది భర్తల యొక్క ఆరోగ్యము, తర్వాత లాంగ్టివిటీ కోసం, దీర్ఘాయుష్ కోసం నోచే నోముల్లో ఈ కైలాస గౌరి నోము ఒకటి. చాలా చోట్ల కైలాస గౌరి నోముని వెళ్తే మనం ఈ ఒడిపట్టండి అని ఒళ్ళో ఒక పేపర్ వేస్తారు. మొదట కుంకుమ అటు ఇటు ఒక పసుపు పోస్తారు, తర్వాత ఇంకో పేపర్ వేస్తారు, మళ్ళీ కుంకుమ పోస్తారు, ఆ తర్వాత తాంబూలం ఇస్తారు, దాంతోపాటు వస్త్రాలు ఇస్తారు. ఏదైనా ఒక మంచి గిఫ్ట్, ఆడవాళ్ళు వాడుకునే వస్తువులు, అలంకరణ సామాగ్రి ఇవ్వచ్చు. బొట్టు, కాటుక, తర్వాత ఏమో తలలకు పెట్టుకునేవి ఏమైనా, మెళ్ళో పెట్టుకునేవి ఏమైనా, వాళ్ళ ఓపికని బట్టి కర్చీఫులు, ఇలా రకరకాల సామాగ్రి ఇలా మొత్తం అన్నీ ప్యాక్ చేసి పక్కన పెట్టుకుని అన్నీ ఇస్తారు. చీరలు, బ్యాగులు ఇచ్చేవాళ్ళు. దీనికి చాలామంది జనం కావాలి, ఎక్కువ మంది మార్పలం ఉండాలి ఈ నోములు. మనకి ఉంటారు కదా రమ్మగారు, ఇప్పుడు మన చుట్టాలు ఉంటారు, స్నేహితులు మాత్రమే పిలవాలి. చెప్తారు ముందు. మంది మార్పలం ఏమో సహాయం చేయటానికి కావాలి, సహాయం చేయటానికి మంది మార్పలం కావాలి. దీంట్లో ఏంటంటే ఏ కమ్యూనిటీ వాళ్ళు చేసుకుంటే ఆ కమ్యూనిటీ వాళ్ళకే ఇది ఇవ్వాలన్న ఒక నియమం కనపడుతుంది. ఇప్పుడు బ్రాహ్మణ సమాజంలో చేసుకుంటే బ్రాహ్మణ సమాజానికే ఇచ్చుకోవాలి. మీరు కూడా చేసుకోవచ్చు. ఆసక్తి ఉండి పసుపు కుంకం పంచిపెట్టుకోవాలి, నాకు చేసుకోవాలని ఉంది, మీ అత్తగారు ఒప్పుకున్నారు, మీ ఆయన ఒప్పుకున్నారు, ఇదంతా ఖర్చుదారి వ్యవహారం కదా. మీ పెద్దవాళ్ళు ఒప్పుకుని పురోహితుడు దొరికితే చక్కగా చేసుకోవచ్చు. ఎవరైనా సొంత కమ్యూనిటీలో పిలుచుకోవాలి. దీంట్లో బేసిక్ ఏంటంటే మొదట పాదాలకు పసుపు రాసి పారాయణ పెడతారు. వచ్చిన ప్రతి ముత్తైదుకి, కన్యకి కానీ పెద్దవారికి కానీ ఇవ్వరు, కేవలం ముత్తైదుకే ఇస్తారు. పాదాలకు పసుపు రాసి పారాయణ పెడతారు. తర్వాత కుంకం, గంధం పెడతారు. ఈ ఒళ్ళో కూర్చోబెట్టి ఎదురుగుండా ఎవరు నువ్వు చేసుకుంటున్నారో వాళ్ళు ఎదురుగుండా కూర్చోబెడతారు. ఈ వస్తువులు పసుపు, కుంకుమ దోసేళ్లతోటి ఇట్లా ఎత్తి పోస్తారు. ఇందులో ఎక్కడా తగ్గకూడదు, తక్కువ చేయటము అట్లా చేయకూడదు. మన లెక్క ప్రకారం కాకుండా మళ్ళీ విడిగా కూడా పెట్టుకుంటారు. వీటిని సాధారణంగా సామూహికంగా చేసుకుంటారు. 2 అక్క చెల్లెళ్ళున్నా, తోడుకోడళ్ళున్నా, వదిన ఆడపడుచులున్నా, 3, 4 కలిసి ఒకేసారి చేసుకుంటే ఏంటి, అందరూ కలిసి పనిచేస్తారు. వచ్చిన వాళ్ళకి చక్కగా అన్ని 4 రకాలు అమ్ముతాయి. పెద్ద ప్లేస్ చూసుకుంటే బాగుంటుంది. దీంతోపాటు భోజనాలు కూడా పెట్టుకుంటే అన్ని ఖర్చులు పంచుకుంటారు ఒకేసారి. పసుపు కుంకాలు ఎవరి వాళ్ళవే. అవును అవును. భోజనాల ఖర్చు కామన్గా ఉంటుంది. సాధారణంగా మనం చూస్తాము ఆ వదిన ఆడపడుచులు, అత్తగారు కోడలు, తల్లి కూతురు, అక్క చెల్లెళ్ళు, తోడి కోడళ్ళు కలిసి చేసుకోవటం కనిపిస్తుంది. స్నేహితులు కూడా కలిసి చేసుకోవచ్చు, వీళ్ళకి ఏ తప్పు లేదు. దీన్ని ఏంటంటే సేమ్ కమ్యూనిటీలో, ఎందుకంటే ఈ పసుపు కుంకాలు ఇచ్చిన ముత్తైదుకి పాదాలంటి దండం పెట్టుకోవాలి. దీంట్లో మనకి తరగతుల్లో తేడాలు ఉన్నాయి కదా, తరగతుల్లో కాదు కమ్యూనిటీస్లో తేడాలతో కొంచెం శంకలుగా ఉంటాయి కొంతమందికి. ఈ శంక లేకుండా ఉండటం కోసం
ఇది చేసుకుంటారు. ఒకవేళ స్నేహితుల్లో పిలుచుకున్నా, మన ఫ్రెండ్స్లో రండి తాంబూలానికి అని పిలిచినా వాళ్ళకి ఈ ప్రత్యేక విధానం ఇవ్వరు, పసుపు కుంకాలు ఇస్తారు, ఎక్స్ట్రా పెట్టుకుంటారు అట్లా ఇవ్వడం కోసం. అదేలేండి. ఈ సేమ్ కమ్యూనిటీలోనే ఇన్ని కేజీలు ఖర్చు పెట్టుకుంటారనమాట. ఇది విధానంగా కనబడుతుంది. ఇందులో అలా ఎలా చేస్తారు, ఇదేం చేస్తారు లాంటి ప్రశ్నలు వేయద్దు. మన పెద్దవాళ్ళు పూర్వీకులు చెప్పారు మీకు ఇష్టమైతే ఈ పని చేసుకోవటం. వాళ్ళకి దండం పెట్టారు, మాకు దండం పెట్టలేదు అంటే దానికి మీరు ఫ్రెండ్స్ కాబట్టి మీలో మీకు అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి నీకు తెలుసు ఊరుకుంటావు. కొంతమంది దాన్ని తప్పు పట్టుకుంటారు. అందుకని ఏం చేస్తారు, జాగ్రత్తగా చుట్టాల్లోనే పిలుచుకుంటారు ఎక్కువగా. అదేలేండి. ఎక్కువగా చుట్టాల్లో, బంధువుల్లో, తర్వాత బ్రాహ్మణ సమాజం లేదా మనకేదో సమాజాలు, మనకు స్నేహితులు ఉంటారు కదా మన దాంట్లోనే, అలా పిలుచుకుని ఇది చేసుకోవచ్చు. అయితే దీనికి పూర్వగాథ ఏం చెప్తారంటే, దీనికి కథ చెప్పుకుని అక్షింతలు వేసుకుంటారు. ఈ కైలాస గౌరి కథలు 2-3 కనపడతాయి మనకి స్త్రీల వ్రతాలు కథలు పుస్తకంలో ఉన్న కథ చెప్తున్నాను నేను. పూర్వం ఒక బ్రాహ్మణ ముత్తైదు ఒక అమ్మాయి ఉండేది. ఒక 16-18 సంవత్సరాలప్పుడు 10 ఏళ్ళు పెళ్లి చేశారు. 16కో 18కో పాపని కాపురానికి పంపించారు. పంపిస్తే ఆ భర్తకి ఇతరత్రా ఏదో స్నేహాలు ఉన్నాయి. ఆయన ఇల్లు పట్టకుండా తిరిగేవాడు. ఆ పిల్ల రోజు ఏడ్చేది. ఆ అమ్మాయి చాలా దుఃఖంతో అమ్మవారి దగ్గర కూర్చుని, అమ్మ నా భర్త నేను అనురూపంగా అన్యోన్యంగా శివపార్వతుల్లాగా, సీతారాముల్లాగా, తర్వాత ఇంద్రుడు శచీదేవిలాగా ఎప్పుడు ఎడబాయని జంటగా, త్రిమూర్తులు ఎట్లా భార్యలతోటి కలిసి ఉంటారు అట్లా ఎడబాయని జంటలుగా అరుంధతి వశిష్ఠుల్లాగా ఎప్పుడూ కలిసి ఉండేలాగా ఉండేందుకు ఏం చెయ్యాలో ఒక్క నోము నాకు చెప్తే అది చేసుకుని నా భర్తని నేను అనుకూలుడిగా చేసుకుంటాను, ఈ ఒంటరి జీవితం గడవలిపోతున్నానని రోజు గౌరీ పూజ చేస్తూ దుఃఖించేదట. మనోవ్యాధితోటి మంచాన పడినంత పని అయింది. అయితే ఒకనాటి రాత్రి శివపార్వతులు కల్లో కనపడ్డారట ఆ అమ్మాయికి. కనపడి, అమ్మాయి ఎందుకే దుఃఖించి ఇట్లా ఒరుగులాగా అయిపోయావు, కైలాస గౌరి నోము నోచుకో, నువ్వు ఎప్పటికీ శివపార్వతులాగా నువ్వు నీ భర్త కలిసి ఉంటారు, సీతారాముల్లాగా ప్రేమగా ఉంటారు అని చెప్పారు. అమ్మాయి నిద్రలేచి పురోహితుడి దగ్గరికి వెళ్ళి, నేను కైలాస గౌరి నోవు నోచుకుంటాను, అది ఎట్లా నోచుకోవాలి నాయన అంటే, అమ్మ 2 పద్ధతులు ఉన్నాయి. ఒక పద్ధతి ప్రకారం ఏమో పసుపు కుంకాలు, అలంకరణ సామాగ్రి, 13 మంది ముత్తైదువులకి అన్ని వస్తువులు ఇట్లా ఇవ్వాలి, ఇది ఇవ్వచ్చు ఒక పద్ధతి. రెండో పద్ధతి ఇంకొకటి ఉంది, ఇది మంచి పద్ధతి అమ్మ. చక్కగా పసుపు కుంకాలు 5 కుంచాలు, 5 కుంచాల పసుపు, 5 కుంచాల కుంకుమ, గ్రామదేవతని పూజించి దేవాలయంలో కానీ తెరిపిగా ఉండే ఏదైనా మండపంలో కానీ కూర్చుని నువ్వు ఇవ్వు, ముత్తైదువులకి అప్పచెప్పాలి. వస్త్రము, తర్వాత అలంకరణ సామాగ్రి, పసుపు కుంకుమ ఇస్తే అప్పుడు తరగని 5వ తనము నీ సొంతం అవుతుంది. అయితే ఈ నోము నోచుకున్నప్పుడు అమ్మవారికి మొట్టమొదట మనం పసుపు కుంకం దోశలతో ఇచ్చాక ఇక మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడకుండా ఉంటే ఈ మొత్తం పసుపు కుంకాలన్నీ పూర్తయ్యేదాకా నిశ్శబ్దంగా ఉండాలి. తర్వాత భర్త చేతికి అక్షింతలు ఇచ్చి దండం పెట్టి అక్షతలు వేయించుకో, నీ భర్త నీ వాడవుతాడు అని చెప్పాడు. ఆవిడ సరే ఈ రకంగా చేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కథను చెప్పుకుంటాం. పూర్వం ఒక బ్రాహ్మణ స్త్రీ భర్తతోటి అనురూపత లేక బాధపడుతూ ఉండేది. ఆమెకి పార్వతీదేవి కల్లో కనపడింది. ఈ కథ నేనేం చెప్పాను, ఈ కథ చెప్పుకోవటము, అక్షతలు వేసుకుని ఇవి శివరాత్రి, రథసప్తమి అప్పుడు కూడా చేసుకుంటారు. ప్రత్యేక అయితే శివరాత్రి నాడు కానీ రథసప్తమి నాడు కానీ అక్షతలు వేసుకుని కథ తలుచుకుని కైలాస గౌరి నోవు నోచుకుంటాను అని అమ్మవారికి చెప్పుకుని అక్షతలు పట్టుకుని కథ చెప్పుకుని అక్షతలు నెత్తి మీద వేసుకోవాలి. అంటే ఈ ఏడాది లోపల, ఏడాది కానీ 3 ఏళ్ళు కానీ 5 ఏళ్ళు 9 ఏళ్ల లోపల ఇట్లా చేసుకోవాలంటారు. ఈ కథ ఈ నోవుని చేసుకోవచ్చు. ఏ రోజున మనం నోవు నోచుకోదలుచుకున్నామో ఆ రోజు మనం కొంచెం మంచి రోజు చూసుకుని, భర్త ఊళ్ళో ఉండాలి. ఆయన ఊరు వెళ్ళిపోయినప్పుడు నేను ఒంటరిగా చేసుకుంటాను అని అనకూడదు. ఆయన ఊళ్ళో ఉండాలి. భార్యాభర్త కలిసి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించుకుని అక్కడ మొదలుపెట్టి దేవాలయంలోనే కూర్చుని ముత్తైదువులందరికీ ఈ పసుపులు కుంకాలు పంచిపెట్టుకోవాలి. ఎవరైతే నోవు నోచుకుంటున్నారో ఈమె మూగనోవు బట్టి ఉంటుంది, ఎవరిని పిలుస్తుంది. అందుకని మంది మార్బలం, చుట్టాలు, స్నేహితులు ఉంటే ఈ అమ్మాయి మాట్లాడకపోయినా కూడా ఈ పని పూర్తి చేస్తారు. సాధారణంగా ఏంటంటే సాయంత్రం లోపల అయిపోవాలి, సూర్యాస్తమయం లోపల పూర్తి అవ్వాలి, ఈ నియమం ఉంటుంది. ఇది 11 గంటలకో మొదలు పెట్టారనుకో 3 అయిపోవచ్చు. ఒక్కోసారి మీ ముత్తైదువులు దొరకకపోతే తక్కువ అవ్వచ్చు.
ఇందులో ఏం చెప్తారంటే కింద కొన్ని వాక్యాలు రాస్తారు. వ్రతం తప్పినా చిన్న పొన్న తేడాలు వచ్చినా ఫలం తప్పదు, కథ తప్పినా ఫలితం తప్పదు, అక్షతలు తప్పినా ఐదో తనం తప్పదు, పొరపాటున ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినా పెద్ద పెద్ద అసలు క్రియ గనక పూర్తి చేసుకుంటే ఏంటి, అమ్మవారికి సమర్పించటము, దేవాలయ దర్శనము, భర్తతో కలిసి వెళ్ళటము, తర్వాత అందరికీ పసుపు కుంకుమ పంచిపెట్టడం, మళ్ళీ అంతా అయిపోయాక మళ్ళా భర్త చేత అక్షతలు వేసుకోవటము, మూగనోముగా ఉండటము. ఈ విధానాన్ని పాటిస్తే భర్తలకి ఆయుర్వృద్ధి జరిగి ఐదో తనం సంప్రాప్తిస్తుందని చెప్తారు. కైలాస గౌరి నోము చాలా దేవాలయాల్లో మనకు కనపడతారు ఇది చేసుకుంటూ. సమీప దేవాలయాల్లో ఎక్కడైనా దీన్ని చేసుకోవచ్చు. ఎవరైనా స్నేహితులు ఉంటే పిలిస్తే మానేయకుండా వెళ్ళండి. ఇలాంటి వాటికి వాళ్ళు చేసుకోవటం కాదు, వాళ్ళు చేసినప్పుడు పిలుపు వస్తే మాత్రం మానకూడదు. మనకు అవకాశం లేదేదో ఇబ్బంది అనుకో వెళ్ళలేము, ఇంకా అప్పుడు చేసేదేం లేదు. ఇబ్బంది లేకపోతే వెళ్ళొచ్చు. దీంతో పాటు ఏం చేస్తారు, భోజనాలు ఏర్పాటు పెట్టుకుంటారు, చక్కగా వచ్చేదని భోజనం చేయించడము, అవన్నీ కూడా మంచి పాజిటివ్ సోర్స్, మంచి పాజిటివ్ ఎనర్జీ. వాటి వల్ల మేము ఈ అవకాశాన్ని బట్టి చక్కగా చేసుకోవచ్చు. ఎంత బాగుంటుందో, గొప్ప సరదా వస్తుంది. ఈ బొట్లు వచ్చిన వాళ్ళందరూ ఒళ్ళో ఉన్న కుంకం తీసి మళ్ళీ అమ్మాయికి బొట్టు పెడతారు. అప్పుడు తరగని 5వ తనం వస్తుందన్నమాట. ఇప్పుడు ఎదురుకుండా ఉన్న ఆవిడ పార్వతీదేవి. పార్వతీదేవి మన చేతి వాయినం తీసుకుంది, పసుపు కుంకాలు తీసుకుంది, తన దగ్గరికి వచ్చిన దాన్ని మళ్ళీ మనకి బొట్టు పెట్టి ఇచ్చింది. అంటే ఇప్పుడు మనకి వృద్ధి జరుగుతుందన్నమాట. దానివల్ల భర్తలకి ఆయుష్ పెరుగుతుందని చెప్తారు. ఈ నోము జీవితంలో ఒక్కసారి, ఇది ఏటా చేసేది కాదు. 1 టైం కైలాస గౌరి నోము నోచుకోవటం, కథ చెప్పుకుని అక్షింతలు వేసుకుని తర్వాత పూజ చేసుకోవటం, గౌరీ పూజ చేయటము, తర్వాత దేవాలయంలో చక్కగా పూజ చేసుకుని అమ్మవారికి సమర్పించుకుని ఇవన్నీ పూర్తి చేసుకోవటం. మీ అవకాశాన్ని బట్టి చక్కగా చేసుకోవచ్చు. దీంట్లో ఈ కథలో ఏదైనా తేడాలున్నా, మీ ఇళ్లలో చెప్పే కథ ఏముందో, మీ సమీప బంధువులు ఎవరికైనా తెలుసున్నా, మీ పురోహితుడు చెప్పినా ఆ ప్రకారంగా పసుపు కుంకం పంచడం మాత్రం సేమ్. ఓకే, అవకాశం ఉన్న వాళ్ళు చక్కగా చేసుకోండి. సంతోషం రామ్ గారు, నమస్తే. నమస్తే జీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.